ఇస్తే దేవుడు కూడా మనకి బలం అందిస్తారు. ఆ పని మనం పూర్తి చేయగలుగుతాం. అదే ఇక్కడ జరిగింది. అనేక మంది ఇబ్బంది పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి, హనుమంతరావు గారి దగ్గర నుంచి, ఇటు పక్కన మన రాజుగారు కానివ్వండి, అబద్దయ్య గారు కానివ్వండి, శ్రీను గారు కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్. నేను వయసులో చిన్నవాడిని, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఒక మాట అన్నారు, హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పారు. నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు. యువకులు ఎక్కువ మంది లేరు. యువకుల పైన కూడా బాధ్యత ఉంది. మనం ఎక్కడి నుంచి పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చామో, ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగాలు ఉంటాయి. అది మర్చిపోకూడదు. తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు, తల్లి త్యాగం చేసి ఉండొచ్చు, ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో, పలానా ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు. కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. అది చాలా చాలా అవసరం. మంగళగిరికి ఒక ఘన చరిత్ర ఉంది. ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉంది. ప్రత్యేకంగా నా పైన కూడా ఈరోజు ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు. పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది. పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి, అంటే పార్టీలు దూరంగా పెట్టి, కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, గుడి అభివృద్ధి కానివ్వండి, కళ్యాణ మండప అభివృద్ధి కానివ్వండి, చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. నేను అనేక సార్లు కూడా అన్నా, 4 సంవత్సరాలు 9 నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం, పోరాడదాం, నిలబడదాం. చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. అంటే ఎన్నికలు వస్తాయి కదా, 3 నెలల మటుకు మనకి యుద్ధమే కదా, అప్పుడు పోరాడదాం. కానీ 4 సంవత్సరాలు 9 నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ, ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం మాట్లాడింది.